కల తిరిగిన కాలు ఆగిపోదులే చోట, కాలం ఏదైనా తీయని పలుకులే ఆ నోట, ఎదురే ఏమున్నా తడబడదే ఎంచుకున్న ప్రజల బాట. పోరాటాల పొలికేక పొగలు గక్కెనో నీరాక, అలుపే లేనిది నీ నడక, అడుగే పేదల కొరక. ఈ రోజు మన పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండలంలో ఉన్న గొడవరు గాని, సెలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాలు, అలాగే ఇవాళ జూపూడి, మన్నవ, దొప్పలపూడి గ్రామాల్లో ఉన్న పొలాలని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే డ్రైన్లు అనేది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఏ అయితే డ్రైన్ల మీద ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఇవాళ పడిన వర్షం గాని, దాన్ని పరిగణలోకి వచ్చిన వరద ఏదైతే ఉందో డ్రైన్లోకి, దాన్ని పరిగణలోకి తీసుకొని వాటి మీద ఉన్న స్ట్రక్చర్లని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న స్ట్రక్చర్లు ఏదైతే మనం గుంటూరు నల్లా డ్రైన్ చూసినా దాదాపు 4000 క్యూసెక్లకే పరిమితం అయితే, ఇవాళ 10 నుంచి 12,000 క్యూసెక్ల నీరు వర్షం వల్ల కావచ్చు, లేదా పై ప్రాంతాల్లో పడిన నీళ్ల వల్ల, గుంటూరు పట్టణం గాని, కాజా గాని, మంగళగిరి గాని, పైన ప్రాంతాల్లో ఎక్కడ వర్షం పడినా కూడా కిందకి రావటం మూలన, సామర్థ్యానికి మించి నీరు రావటం మూలన కాలువలు కూడా పూర్తి స్థాయిలో డ్రైన్లు ప్రవహించడం మూలన ఎదుర్కొనడం జరిగింది. మరి వాటి మీద ఉన్న స్ట్రక్చర్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. అలాగే ఇక్కడ కొల్లిమల్ల డ్రైన్ మేము చూసినప్పుడు ప్రధానంగా రైతాంగం మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, డ్రైన్లు ఇన్ఫాల్ అయ్యే చోట షట్టర్లు పాడైపోయినాయి అని. ఆ షట్టర్లు లేకపోవడం వలన కొల్లిమల్ల డ్రైన్ లో వరద ఎక్కువ రావటం, దాని వల్ల నీరు ఎగదన్ని పొలాలు ముంపుకు గురైనాయి అనేది చెప్పారు. రెండోది ఏంటంటే డ్రైన్లు అభివృద్ధి చేయాల్సిన ఎప్పుడో తవ్వడం జరిగింది కాబట్టి డ్రైన్లో మురుగునీరు ముందుకు పారని పరిస్థితి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇందాక కూడా చూసాం, ఈ రోడ్డు మీద ఒక చిన్న గుంట కూడా పట్టడం జరిగింది. ఒకటి ప్రధానంగా పాడైపోయిన రోడ్లని వరద దీని కింద వాటిని తిరిగి మళ్ళీ పనులు పూర్తి చేయటం. అలాగే ఎక్కడైతే గళ్ళు బండి మన నియోజకవర్గంలో ముఖ్యంగా గుంటూరు ఛానల్ కావచ్చు, హై లెవెల్ ఛానల్ కావచ్చు, కొన్ని చోట్ల ఏంటంటే నీళ్లు పోవటం కోసం మరి మమ్మూరు కెనాల్లో కూడా ప్రధానంగా సేకూరు ప్రాంతంలో గళ్ళు పట్టడం జరిగింది. చాలా ప్రాంతాల్లో ఇందాక మేము చూసాం రైళ్లు కట్టలు దిగిపోయి రైతుల పొలాలు కూడా కొసుకుపోయిన నేపథ్యం. వాటన్నిటిని కూడా అధికారులకు చెప్పాం మేము. వాటన్నిటిని ఏదైతే నష్టం జరిగిందో వాటన్నిటిని ఎన్యూమరేట్ చేయాలని చెప్పి. కొంతమంది అధికారులు ఇక్కడ మా దృష్టికి వచ్చినప్పుడు, మనవ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న విఆర్ఏలు గాని, విఆర్ఓలు గాని కొంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ మీద కూడా చర్యల కోసం మేము ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరుగుతుంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు గ్రామాల్లోకి వెళ్ళాలి. ఏ మేరకు నష్టం జరిగింది, ఏ ప్రాంతాలు మునిగినాయి అనేది అంచనా వేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇంతవరకు ఆ గ్రామంలోకి రాలేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి అధికారుల పరమైన కొంత నిర్లక్ష్యం కావచ్చు, అలాగే చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అధికారులకు కూడా మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు ఇమీడియట్ గా ఎక్కడైతే తెగినా వాటన్నిటిని బ్రీచ్లు తెగిని మళ్ళీ పూడ్చడానికి, అలాగే డ్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద షట్టర్లు పెట్టించడం, పాడైపోయిన రోడ్లు బాగు చేయించడం, వీటి ప్రాధాన్యతగా ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని ప్రాథమికమైన అంచనాలు పంపించాం. పూర్తి స్థాయిలో నివేదికలు పంపించి వాటన్నిటిని కూడా పనులు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.